దాదాపు 50 మందికి పైగా ఐఏఎస్లకు, ఐపీఎస్లకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా దేశ చరిత్రలో ఏ రాష్ట్రము కూడా ఇప్పటి వరకు ఇటువంటి పని చేసి ఉండదు. 50 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్‌లకు అసలు పోస్టింగ్‌లు ఇవ్వకుండా నెక్స్ట్ వీళ్ళకు ఏమంటారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టీవీ ఛానళ్ళు, పత్రికల భాషలో చెప్పాలి అంటే టీడీపీ ఐఏఎస్లు, టీడీపీ ఐపీఎస్లకు మాత్రం ఒక్కొక్కరు 2, 3, 4 అదనపు బాధ్యతలు ఇచ్చుకుంటూ పోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళ భాషలో అసలు అది దారుణమైన వర్డ్ వైసీపీ ఐపీఎస్లు, వైసీపీ ఐఏఎస్లు అనడం. ఇప్పుడు మరి వాళ్ళ భాషలోనే చెప్పాలి అనుకుంటే టీడీపీ ఐఏఎస్లు, టీడీపీ ఐపీఎస్లు చెప్పారని చెప్పి అప్పుడే వాళ్ళు సాటిస్ఫై అవుతారు కూడా. సో టీడీపీ ఐఏఎస్, టీడీపీ ఐపీఎస్లకు పూర్తిగా అదనపు బాధ్యతలు ఇస్తూ ఉన్నారని చెప్పి అనాల్సి ఉంటుందేమో. అంత దిగజారలేం కానీ సరే, కొందరు ఐఏఎస్, ఐపీఎస్లకి అయితే అదనపు బాధ్యతలు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. తాజాగా మీనా ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసినటువంటి మీనా గారు ఎవరైతే ఉన్నారో, మీనాకు చంద్రబాబు నాయుడు గారి సీఎం అయిన తర్వాత ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు దానితో పాటు అదనంగా రాష్ట్ర పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. అటు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సారే, నెక్స్ట్ రాష్ట్ర పన్నుల శాఖ పూర్తి అదనపు ముఖ్య కార్యదర్శిగా కూడా పూర్తి బాధ్యతలు ఇచ్చారు. అవి కూడా మీనా గారి చేతుల్లోనే పెట్టారు. వీళ్ళకు నచ్చిన అధికారులకు సరే, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినది, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళకు కావాలనుకున్న వాళ్ళకి కీలక బాధ్యతలు ఇస్తారు, కావాలనుకున్న వాళ్ళకు ఇంపార్టెన్సీ లేదు. ఇంపార్టెంట్ ఏముంది, ఏది ఇస్తే చేయడమే. దాంట్లో ఏం ఇంపార్టెన్స్ చూస్తారో మనకైతే అర్థం కాదు సీరియస్లీ. ఏం గుడి పుట్టలు ఉంటాయో మరి ఏమేమి ఆశిస్తారో తెలియదు, కానీ ఏదన్నా కానివ్వండి, ఏది ఇచ్చినా బాధ్యతలే కదా. ఏదన్నా కనుక పనికిరాంది ఏదైనా ఉందా రాష్ట్రంలో బాగు చేయాలనుకుంటే సరే, ఏమంటారు పైన ఉన్న వాళ్ళకి అన్ని పైన సోపులు చాలా అవసరమవుతాయి కాబట్టి ఆ సోపులు ఏవైతే ఫుల్ఫిల్మెంట్ జరుగుతాయో దాని వైపు వాళ్ళు కూడా మొగ్గుతూ పోతూ ఉంటారేమో. ఇటు ఒకరికి ఇద్దరికి 2-3 బాధ్యతలు అదనంగా, మిగిలిన వాళ్ళకి అసలు వచ్చి ఆడ సంతకాలు పెట్టి మీరు పోతూ ఉండండి స్కూల్ పిల్లలాగా అని చెప్పి ఆ విధంగా. వీళ్ళకు పోనీ ఐఏఎస్లకు వీళ్ళకు బర్డెన్ కదా వరకు, వాళ్ళకి అంత బర్డెన్ అయితే వీళ్ళు మంచిగానే సమీక్షించగలుగుతారా, మంచిగా వర్క్ చేయగలుగుతారా, మంచి అవుట్కమ్ వస్తుందా మంచి అవుట్కమ్? ఏమో వాళ్ళ ఇష్టం, ఏం చేసేది ఉంది, చేసుకుంటూ పోనీయండి.